నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। ఘనంగా స్విమ్స్ ద్వితీయ స్నాతకోత్సవ వేడుకలు। పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ హెగ్డేకు గౌరవ డాక్టరేట్। 344 మంది విద్యార్థులకు డిగ్రీలు, 6 మందికి బంగారు పతకాలు ప్రదానం। శ్రీవారి భక్తుల దాహార్తికి శాశ్వత పరిష్కారం। 100 కోట్ల వ్యయంతో నిర్మించిన పసుపుధార, కుమారధార ప్రాజెక్టులను ప్రారంభించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి। నేరాలకు అడ్డగా మారుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం। శ్రీనగర్ కాలనీలో నిండు గర్భిణి హత్య, లక్ష్మీపురంలో సెల్ ఫోన్ దుకాణంలో చోరీ, ఎస్బీఐ కాలనీలో దుండగుల భీభత్సం, ద్విచక్ర వాహనం దగ్ధం। వార్తల్లోని వివరాలు। శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు గురువారం తిరుమల విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు। గురువారం మధ్యాహ్నం రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుమారధార, పసుపుధార ప్రాజెక్టులను ప్రారంభించారు। శ్రీవారి భక్తుల దాహార్తిని తీర్చడానికి సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కుమారధార, పసుపుధార ప్రాజెక్టులను సీఎం ప్రారంభించి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు। శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా తిరుమలలో అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు। గత ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 1500 మంది పోలీసులను బందోబస్తుగా నియమిస్తే ఈ ఏడు 3000 మందిని బందోబస్తుగా నియమించారు। వచ్చే నెల 3వ తేదీ గరుడ సేవ సందర్భంగా అదనంగా మరో 1000 మంది సిబ్బంది విధులను నిర్వహించనున్నారు। జనన మరణాలు నిర్దిష్టంగా రికార్డు చేయడం ద్వారా మరణాల రేటు తగ్గించవచ్చని శ్రీ వెంకటేశ్వర కళాశాల హెచ్ఓడి డాక్టర్ రవి ప్రభు పేర్కొన్నారు। గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మీటింగ్ హాల్లో జిల్లాలోని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందికి ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఎస్వీ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రవి ప్రభు హాజరై ప్రసంగించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల్లో జనన మరణాలు నిర్దిష్టంగా పొందుపరచాలని సూచించారు। వ్యక్తి మరణానికి గల కారణాలు ఖచ్చితంగా తెలియచేయాలన్నారు। తద్వారా రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాలు, విస్తరిస్తున్న వ్యాధులపై ప్రభుత్వం నిపుణుల సలహాల మేరకు చికిత్సలు ప్రారంభించగలదన్నారు। ఈ విషయాన్ని డాక్టర్లు తూచా తప్పక పాటించాలని సూచించారు। ఇదివరకు నమోదు చేసిన పద్ధతిని రద్దు చేసి ఈ నూతన ప్రక్రియ ప్రారంభించాలన్నారు। ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిఎంఎండ్ హెచ్ఓ పూల వెంకటరమణ, డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ కాళయ్య, ఎస్ఓ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు। రోగులకు స్విమ్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు। శ్రీ వెంకటేశ్వర వైద్య విద్య విజ్ఞాన సంస్థ 2వ స్నాతకోత్సవాన్ని గురువారం స్థానిక మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు। ఒకరోజు పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్విమ్స్ 2వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మణిపాల్ విశ్వవిద్యాలయం మాజీ కులపతి డాక్టర్ హెగ్డేకు స్విమ్స్ గౌరవ డాక్టరేట్ను ముఖ్యమంత్రి ప్రదానం చేశారు। అనంతరం 344 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 6 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ముఖ్యమంత్రి అందజేశారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పట్టుదల, దీక్ష, కృషితో విద్యార్థులు ముందడుగు వేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించాలని ఆకాంక్షించారు। చదువులంటే ఇంజనీరింగ్, మెడికల్ కాదని విద్యార్థులు ఎంచుకున్న రంగం ఏదైనా సరే అందులో బాగా రాణించాలని సూచించారు। గత 3 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా 3000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 11 లక్షల మందికి ఆపరేషన్లు చేయించడం జరిగిందన్నారు। ఈ ఏడాది చివరిలో ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న 1,16,000 పోస్టులను భర్తీ చేయడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నామని అన్నారు। ఇందులో వైద్యులుగా 10,300 మందిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు। ఎన్డీసీసీ సెంటర్లు 4,000 నుండి 38,000 కేంద్రాలకు పెంచనున్నామని పేర్కొన్నారు। స్విమ్స్లో ప్రభుత్వం ద్వారా పేద రోగులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని, ఇకపై రోగులకు టీటీడీ ఉచితంగా అన్న ప్రసాదాలను, భోజనంను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా చైర్మన్ బాపిరాజు సానుకూలంగా స్పందిస్తూ అక్టోబర్ 2వ తేదీ నుండి ఉచితంగా అందించడానికి చర్యలు చేపడతామని తెలిపారు।
చదువు అంటే ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ కాదు. ఇష్టం లేని చదువు, ఇష్టం లేని పని చేసేది చాలా కష్టం. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దగ్గర 10,300 పోస్టులు ఈ ఒక్క సంవత్సరమే ఫిల్ చేసేదానికి చేయగలుగుతాం. ఇది పెద్ద ఎత్తున మార్పు తీసుకొని రావాలి మెడికల్ అండ్ హెల్త్లో అని ప్రయత్నం చేస్తున్నాం. NDCC సెంటర్స్ అని, న్యూట్రిషన్ కమ్ డే కేర్ సెంటర్స్ అని మనం ఇప్పటికి 4,000 మొదలుపెట్టాం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం NDCC సెంటర్స్ పెట్టి ఎవరైతే తల్లులు అవుతున్నారో 18 నెలల వరకు, తల్లి కాకముందు తల్లి అయిన తర్వాత 18 నెలల వరకు వారికి ఈ NDCC సెంటర్స్లోనే భోజనం పూర్తిగా కుక్ చేసి ఈ తల్లులందరినీ కూడా అక్కడే ఉండి వారు ఏదన్నా పని చేసుకొని వారికి ఒక పక్క ఇన్కమ్ వచ్చే విధంగా, ఇంకో పక్క వారికి పౌష్టిక ఆహారం ఉండే విధంగా ఈ 4,000 సెంటర్లు మనం ఇప్పటికి మొదలు పెట్టాము. ఎక్కువ శాతం ట్రైబల్ ఏరియాస్లో మొదలుపెట్టాం. అనంతరం పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ హెగ్డే మాట్లాడుతూ వైద్య వృత్తి ఉన్నతమైందని, ఈ వృత్తి పట్ల వైద్యులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. దేశంలో పేదరికం పెద్ద జబ్బుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో చాలామంది చిన్నారులు పౌష్టిక ఆహారం లేక చనిపోతున్నారని, ఇది ఎంతో బాధాకరమని అన్నారు. వీటిని నివారించడానికి తల్లి గర్భం దాల్చినప్పటి నుండి వైద్య సేవలను మొదలుపెట్టి పౌష్టిక ఆహారాన్ని అందించాలన్నారు. దేశాభివృద్ధిపై వైద్య రంగం కూడా పరోక్షంగా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వైద్య రంగం వ్యాపారమయంగా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు, మంత్రులు గల్లా అరుణకుమారి, రఘువీరారెడ్డి, ఎమ్మెల్యేలు సీకే బాబు, కుతూహలమ్మ, ఎమ్మెల్సీలు రెడ్డపరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ఎంపీ చింతమోహన్, ఎక్స్ఎమ్మెల్యే వెంకటరమణ, ఎస్సీబీ నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్టీసీకి కల్పించిన అవకాశాన్ని అధికారులు, ఉద్యోగులు ఛాలెంజ్గా తీసుకుని ప్రయాణికులకు సేవలు అందించాలని నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిఎస్ఆర్ మూర్తి కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్కు చేరిన నూతన సప్తగిరి బస్సు సర్వీసులకు గురువారం దసరా పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన 41 సర్వీసులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిఎస్ఆర్ మూర్తి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బిఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం రోజున ద్విచక్ర వాహనాలను అనుమతించకపోవడంతో ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. టీటీడీ అవకాశం కల్పించినట్లు భావించి ప్రయాణికుల రద్దీని బట్టి బస్సు సర్వీసులను నడుపుతామని అన్నారు. ప్రస్తుతం 41 నూతన బస్సులతో పాటు 512 బస్సులతో 3,295 ట్రిప్పులు నడిపేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్ఎం గోపీనాథ్ రెడ్డి, డిప్యూటీ సిటిఎంలు చెంగల్రెడ్డి, జితేంద్రనాథ్ రెడ్డి, సిఎంఈ శ్రీనివాసులు, డిఎం భాస్కర్ రెడ్డి, ఏటీఎం నాగసుబ్బారెడ్డి, పిఓ లక్ష్మీపతి, ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘం నాయకులు ఆవుల ప్రభాకర్, ప్రకాష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ అన్ని విధాలుగా 512 బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. కొండ మీద సప్తగిరి కొత్తగా 40 బస్సులు రావడం, అదే కాకుండా కింద బస్సులు కూడా ఒక 40 ఎక్స్ట్రా వచ్చినాయి మాకు. దాంతో మాకు బస్సు సంఖ్యలు బాగుంది కాబట్టి ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా బాగా తిప్పి, అదే కాకుండా గరుడ సేవ రోజు ఈ 2 వీలర్స్ ఆపడంతో ఛాలెంజ్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మన ప్యాసింజర్స్కి ఆర్టీసీ బస్సు లేదు, టైంకి అందలేదు అని ప్రశ్న రాకుండా చేయాలని నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇంటి కాంపౌండ్లో పార్క్ చేసిన మోటార్ సైకిల్ను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైన సంఘటన గురువారం వేకువజామున జరిగింది. మోటార్ సైకిల్ యజమాని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ప్రైవేట్ సెల్ కంపెనీలో పనిచేస్తున్న ఢిల్లీ బాబు కొద్ది రోజుల క్రితం ఎస్బీఐ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. రోజులాగే బుధవారం రాత్రి డ్యూటీ నుండి ఇంటికొచ్చిన ఢిల్లీ బాబు తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి కాంపౌండ్లో పార్క్ చేసి వెళ్లాడు. అయితే బుధవారం అర్ధరాత్రి వాహనం మండుకోవడాన్ని గుర్తించి మంటల్ని అదుపు చేశానని బాధితుడు చెప్పాడు. ఎవరో దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైనట్లు ఢిల్లీ బాబు పేర్కొన్నాడు. అయితే నిప్పు అంటించింది ఎవరన్నది తెలియడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. 11 గంటలకి నైట్ అది ఎవరు వచ్చారో తెలియదు మనకి. టైంలో లోపల బైక్ లోపల పెట్టి లాక్ చేసుకున్నాము. ఆ టైంలో వచ్చి పెట్రోల్ లోపల వేసి 3 బండ్లు ఉన్నాయి. ఆ బండి కన్నా లాస్ట్ సైడ్లో ఉన్న బండి పైన పెట్రోల్ వేసి కాల్ చేసి వెళ్ళిపోయాడు. ఎవరు కాల్చారని అదేది కరెక్ట్ ఎవరి
మీద అయితే మనకి మేము వచ్చిందే రీసెంట్గా వచ్చాము. నగరంలో చోరుల బెడద పెచ్చు మీరుతోంది. తాళం వేసి ఉన్న సెల్ ఫోన్ దుకాణంపై రేకులు పగులుగొట్టి షాపులోని సెల్ ఫోన్లు దోచుకెళ్లిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుచానూరు రోడ్డు లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో సాయి ప్రియా మొబైల్ షాపులో బుధవారం రాత్రి చోరీ జరిగింది. తాళం వేసి ఉన్నప్పటికీ అంగడిపైన రేకులు పగులుగొట్టి దుండగులు అందులో ఉన్న 80కి పైగా సెల్ ఫోన్లు దోచుకెళ్లారు. వీటి విలువ సుమారు దాదాపు ₹150,000 వరకు ఉంటుందని బాధితుడు తెలుపుతున్నాడు. గురువారం ఉదయం మామూలుగా షాపు యజమాని శ్రీనివాస నాయుడు షాపు వద్దకు వచ్చాడు. తాళాలు తీసి లోనికి వెళ్లగా చోరీ జరిగినట్లు తెలిసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ సందర్భంగా షాపు యజమాని శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ దసరా ఆఫర్స్ పెట్టేందుకు చెన్నై నుండి 150 మొబైల్స్ తీసుకువచ్చానని అన్నాడు. ₹150,000 విలువ గల సెల్ ఫోన్లు చోరీకి గురైనట్లు పేర్కొన్నాడు. షాప్ క్లోజ్ చేసాము. మార్నింగ్ 8:30కి వచ్చి క్లోజ్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పటికి అసలు షాక్ ఏం లేదు. టోటల్గా ₹150,000 పెట్టినట్టు. పోలీస్ కంప్లైంట్కి వెళ్తే ఎస్ఐ బందోబస్తు సీఎం పెట్టాడు. వచ్చిన తర్వాత చూస్తాను. ఐక్య పోరాటాల ఫలితంగానే సమస్యలు పరిష్కారమవుతాయని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ 2వ ఏఎన్ఎం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపాల్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరులోని ఎన్జీఓ హోం ఆవరణలో 2వ ఏఎన్ఎంల విజయోత్సవ అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాల్ మాట్లాడుతూ 2వ ఏఎన్ఎంలు ఐక్య పోరాటం వల్లే జీవో నంబర్ 1620 ప్రకారం ₹5,200 నుండి ₹10,000 వేతనాన్ని సాధించుకోగలిగామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ ఏఎన్ఎంలు 3 ఏళ్లుగా నామమాత్రంగా జీతాలతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో సిఐటియు ఆధ్వర్యంలో 2వ ఏఎన్ఎంలు ఆందోళనలు ఉధృతం చేయడం వల్ల సమస్య పరిష్కారమైందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి చివరి వరకు ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని భూపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చైతన్య, హరికృష్ణ, తులసిరాం, 2వ ఏఎన్ఎంల సంఘం నాయకులు రోజారమణి, సత్తాజ్ బేగం, మోహనమ్మ, అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు. సీఎం ఆమోదించేశాడు. ఈ 10,000 పోస్టులు ఏమేమి ఉన్నాయి అంటే 5,400 పోస్టులు మేల్ అసిస్టెంట్స్ ఉన్నారు. ఒక 1800 దాకా ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు ఉన్నారు. పోస్టులు ఏమో 1200 ఉన్నాయి. సమస్య అది. అంటే మీరు ఎంత పర్సెంటేజ్లో ఉన్నారో చూడండి. ఇనిషియల్గా ఏంటంటే మిమ్మల్ని ఒక గండం నుంచి బయటకు పడేయడం కోసం మన యూనియన్ ఆలోచించింది ఏంటంటే సెకండ్ ఏఎన్ఎంస్ చేసినటువంటి సర్వీస్ని కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాలి. ఆ సర్వీస్ కంటూ ఒక వెయిటేజ్ మీరు ఇవ్వాలి అనేటువంటిది మనం పెట్టాం డిమాండ్. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అంగీకరించాడు. అంగీకరించిన జీవో వచ్చిందా? ఈ సర్వీస్ వెయిటేజ్ మీకు ఇస్తున్నాం సెకండ్ ఏఎన్ఎంల కన్నట్ల జీవో ఏమైనా ఉందా? లేదు. ప్రేమ వివాహం ఓ నిండు గర్భవతిని బలి తీసుకుంది. ప్రేమ పేరుతో తన కొడుకును దూరం చేసిందన్న అక్కసుతో నిండు గర్భవతి అని చూడకుండా ఆమె అత్తమామలే ఆమెను హత్య చేసి కటకటాల పాలైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పులిచెర్ల మండలానికి చెందిన 32 సంవత్సరాల చంద్రబాబు డిగ్రీ వరకు చదువుకున్నాడు. గత 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు అక్కడే ఓ అనాథ ఆశ్రమంలో ఉంటూ డిప్లొమా చదువుతున్న రాణి అనే అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలతో పాటు ప్రస్తుతం రాణి 9 నెలల గర్భవతి. అయితే వీరి ప్రేమ వివాహాన్ని తిరస్కరించిన చంద్రబాబు తల్లిదండ్రులు తరచూ కోడల్ని వేధించేవారు. హైదరాబాద్లో పెళ్లి చేసుకున్న చంద్రబాబు అక్కడక్కడ రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ నష్టపోయి చివరకు బ్రతుకు తెరువు కోసం తిరుపతికి వచ్చాడు. తిరుమలలో సులభ్లో కార్మికుడిగా పనిచేసుకుంటున్న చంద్రబాబు తిమ్మినాయుడిపాలెం పంచాయతీ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. అయితే బుధవారం రాత్రి చంద్రబాబు ఇంటికి వచ్చిన అతని తల్లిదండ్రులు కోడలితో గొడవ పడ్డారు. గొడవ పెద్దది కావడంతో కోడల్ని గొంతు నులిమి హత్య చేశారు. గురువారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా స్థానికులు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. భర్త, అత్తమామలే రాణిని హత్య చేశారని పోలీసుల విచారణలో తేలినా రాణి భర్త మాత్రం తనకు ఎలాంటి సంబంధమూ లేదని, తన తండ్రే కోపంతో ఆమెను హత్య చేశాడని చెప్తున్నారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందువల్ల చంపేసినారు అంటే ఈ అమ్మాయి 4 months నుండి మా ఫాదర్ మదర్ బయట ఉన్నారు. వీళ్ళు ఇంటి తాళాలు వచ్చి ఈ అమ్మాయి దగ్గర ఉన్నది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చినారు. అప్పుడు గలాట్ అయితే జరిగినప్పుడు నేను ఉన్నాను. ఇంక మా ఫాదర్ ఇట్లా తోసేసినాడు, బాడీ మీద పడిపోయినాడు. నేను తీస్తే కూడా ఇక్కడ గట్టిగా పెట్టాను, దారంతో కూడా పెట్టాను.
అంబేద్కర్ కాలనీ 5th క్రాస్లో హౌస్ ఒక నిర్మాణం వాళ్ళ ఇంట్లో 3వ ఇంట్లో కాపురం ఉన్నారు. చంద్రబాబు భారతి అని. ఆ భారతి అనే అమ్మాయి 28 సంవత్సరాలు ఉంటుంది. ఆమె హైదరాబాదు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ 4 సంవత్సరాల ముందు ప్రేమ వివాహం చేసుకున్నారు. అది ఈ ఇంట్లో ఒక 4 నెలలుగా కాపురం ఉన్నారు. అంతకుముందు ఆయన బయట ఉన్నారు. 2 పిల్లకాయలు, ఒక గర్భవతి. వాడు తిరుమలలో ఏదో సులభాల్లో పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ తల్లిదండ్రులు రాజమ్మ, చెంగలరాయలు. వాళ్ళది కావేటి గారిపల్లి కుంచెర్ల మండలం. ప్రేమ వివాహం వాళ్ళకి ఇష్టం లేదు. రాత్రి అయితే వచ్చినారు. ఏదో ఘర్షణ పడతా ఉన్నారని ఇంట్లో వాళ్ళు ఆ కంప్లైంట్ ఫిర్యాదు చేశారు. వీళ్ళు ముగ్గురే చంపేసినారని వాళ్ళ ముందర చెప్పినారని వాళ్ళు చెప్తా ఉన్నారు. స్ట్రాంగులేషను, మెడ మీద గుంపు చుట్టూ ఒక మీద చిన్న దెబ్బ ఉంది. ఏదో ఘర్షణ పడినట్టుగా ఉందని కేసు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 108 సిబ్బంది నిర్వహిస్తున్న రిలే దీక్షలు గురువారం నాటికి 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నాయకులు విజయమోహన్ మాట్లాడుతూ లక్షలాది మంది ప్రాణాలను కాపాడే 108 సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వెంటనే సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. జీవీకే సంస్థ నుండి వేరు చేసి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. జీవో నంబర్ 3 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహించే వారిని స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ యోగానంద, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా మేము సమ్మె కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టినా కానీ ప్రభుత్వం మా న్యాయమైనటువంటి కోరికలను తీర్చకుండా నిర్లక్ష్య వైఖరి అనేటువంటిది చూపిస్తూ ఉంది. ఇది ప్రభుత్వానికి తగదు. వెంటనే లక్షలాది ప్రాణాలను కాపాడేటువంటి ఈ 108 సర్వీస్ను పునరుద్ధరించే కొరకు మా న్యాయమైనటువంటి కోరికలని వెంటనే తీర్చి మాకు విధులకు వెళ్ళడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పుత్తూరు హార్స్లీ హిల్స్ గా పిలువబడే నీలాద్రి కొండపై వెలసిన లక్ష్మీ కనకదుర్గ ఆలయంలో దసరా వేడుకలను వైభవంగా నిర్వహించారు. పుత్తూరు పురపాలక సంఘం పరిధిలో పడమర వైపున విస్తరించిన నీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీ కనకదుర్గ ఆలయంలో దసరా సందర్భంగా ఉత్సవాలను నిర్వహించారు. వేకువజామున నిత్య కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి విశేషాలంకరణ గావించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దసరా సందర్భంగా భక్తులు అమ్మవారి సమక్షంలో మాలలు ధరించి మొక్కులు తీర్చుకున్నారు. నీలాద్రి పర్వతంపై వెలసిన అమ్మవారు ఎంతో మహిమ కలిగినదే కాకుండా ఆలయ పరిసర ప్రాంతాలు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండటం మరో విశేషం. పచ్చని అటవీ వృక్షాలు, కొండలు, లోయలు ఎంతో ఉల్లాసం కలిగిస్తాయి. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రశాంత వాతావరణంతో పాటు ఆలయం చుట్టూ అష్టకదంబ వృక్షాలతో స్త్రీచక్ర స్వరూపంలో శిఖరంపై అమ్మవారు వెలవటం మరో విశేషం. అందుకు ఆ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే సకల రోగాలు తొలగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే జిల్లా నుండే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తుంటారని ఆలయ అర్చకులు శివానందం పేర్కొన్నారు. ప్రత్యేకంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దీక్షను ధరించి ఉత్సవాలు ముగిసిన తర్వాత దీక్షను విరమించి మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు. లలితా సహస్రనామంలో నామంలో కదంబ వనవాసన అని ఒక స్తోత్రం ఉందండి. దాని నిమిత్తంగా ఇక్కడ అమ్మవారికి 8 వైపులా అష్టకదంబం అని ప్రత్యేకంగా వృక్షాలు తెప్పించి మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేదు. అందుకని ఇక్కడ కదంబం చెట్ల సన్నిధిలో అమ్మవారు తపస్సు చేసుకుంటున్నట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని వనమూలికలతో కూడుకున్నటువంటి ఈ వాతావరణంలో నివాసం చేసే వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మ ఆశీస్సుల కోసం, ప్రకృతిని సంరక్షించడం కోసం సహజమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వనమూలికల వృక్షాన్ని ఇక్కడ సహసిద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సిరి సంపదలో సగే ధనలక్ష్మికి సేవలు చేయండి. కొలిచిన వారికి కన్న తల్లిగా, నమ్మిన భక్తుల కల్పవల్లిగా, దయతో బ్రోచే కరుణా సాగరి. ఆశా వర్కర్లకు పెండింగ్ పారితోషికాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఆశా వర్కర్ల సంఘం గురువారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం పారితోషికాలు విడుదల చేయలేదని ఆరోపించారు.
జీవో నంబర్ 3 ప్రకారం వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల ఆషాఢి సందర్భంగా పనికి తగ్గ వేతనం చెల్లించాలని నిబంధనలు ఉన్నా జిల్లాలో బడ్జెట్ లేదని డిఎంఎన్హెచ్ఓ ఆశా వర్కర్లను వేధిస్తున్నారని అన్నారు. వెంటనే పెండింగ్ పారితోషికాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమాదేవి, గురువమ్మ, గంగా తదితరులు పాల్గొన్నారు. 3,500 మంది ట్రైనింగ్ పొంది పనిచేస్తున్నారు. చేస్తున్నప్పటికీ ఈరోజు ఆశాల పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి స్థాయికి దిగజారింది. జీవో నంబర్ 3 ప్రకారము ఆశా వర్కర్లకు చెల్లించాలనేసి ఆ జీవోను తీసుకొచ్చిన ప్రభుత్వము ఈరోజు నిరంకుశ ప్రభుత్వాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ రేపు నెల నుండి పూర్తి పారితోషికాలు అమలు కావాలా. అమలు కాకపోతే ఇంక మీట రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని మా వైపు నుండి మేము తెలియజేస్తున్నాం. 3 రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి వ్యవసాయ బావిలో శవమై తేలిన సంఘటన కుప్పం మండలం మార్వాడ గ్రామంలో చోటు చేసుకుంది. కుప్పం మండలం మార్వాడ గ్రామ నివాసి అయిన కృష్ణప్ప భార్య గత సంవత్సరం పాము కాటుకు గురై మృత్యువాత పడింది. కుమార్తె మునెమ్మ ప్రేమ వివాహం చేసుకుని తండ్రికి దూరమైంది. దీంతో మానసిక ఆందోళన చెందుతున్న కృష్ణప్ప క్రమేణా మద్యంకు బానిసయ్యాడు. దీంతో రోజురోజుకి కృష్ణప్ప తన ఆస్తిని అమ్మి మద్యం సేవించేవాడు. దీంతో ఆయన బంధువులు ఉన్న 4 ఎకరాల ఆస్తిని తమ పేరుపై రాయించుకుని రోజుకు భోజనం ఖర్చుకు గాను 100 రూపాయలు ఇచ్చేటట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా జరుగుతుండగా గత 3 రోజులుగా మృతుడు కృష్ణప్ప కనబడకపోవడంతో కుమార్తె, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు గురువారం ఉదయం గ్రామం సమీపంలోని వ్యవసాయ బావిలో మృతదేహంగా తేలటంతో అవాక్కయ్యారు. దీంతో మృతుని కుమార్తె మునెమ్మ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది. ఆయన తాగేసి బావిలో జారి పడిపోయింది. 3 రోజులు, ఈ రోజు 4 రోజులు అవుతుంది. సోమవారం నాడు ఉన్నాడు. అప్పటి నుంచి కనిపిలా అన్న ఊరికి పోయింటాడు అనుకుంటున్నా. అందుకే పొద్దున్న వచ్చి చెప్పినారు నా ఇట్లా అయిపోయింది అనేసి. అప్పుడు మేము వచ్చినాం. కృష్ణప్ప. ఎస్వీ డిజిటల్ కిచెన్ వేర్ షోరూం గురువారం వైభవంగా ప్రారంభమైంది. స్థానిక కర్నాల వీధిలో కిచెన్ వేర్ షోరూంను అధినేత మోహన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నందు కలశ స్థాపన చేసి లక్ష్మీ వ్రతం పూజలు నిర్వహించారు. అధినేత దంపతులు మహాలక్ష్మి, గణపతి హోమాలను నిర్వహించారు. ఒకే షోరూంలో ఇంటికి కావలసిన అన్ని రకాల మిక్సీ, ఫ్యాన్, డీవీడీ వంటి వస్తువులు దొరుకుతాయని నిర్వాహకులు తెలిపారు. విజయదశమి సందర్భంగా షోరూం ప్రారంభించడం సంతోషకరం అన్నారు. ఈ అవకాశాన్ని తిరుపతి నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అలిపిరి పాదాల మండపం వద్ద టీటీడీ ఫారెస్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశామని నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులకు చిత్తశుద్దితో సేవ చేసిన అటవీ శాఖ కార్మికుల పట్ల టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని భక్తులకు వివరిస్తూ వారికి అన్నదానం చేశామని పేర్కొన్నారు. ఇకనైనా టీటీడీకి కనువిప్పు కలకాలని దేవదేవుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు కందరపు మురళి, యూనియన్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ పొరంపోకు భూములను యథేచ్ఛగా అమ్ముతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య ఓ ప్రకటనలో ఆరోపించారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తిరుపతి అర్బన్ సెట్టిపల్లె పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని డిమాండ్ చేశారు. వినాయకనగర్ కాలనీలో సర్వే చేయించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు రామానాయుడు, రాధాకృష్ణ, మదన్మోహన్, దాము, నరసింహులు పాల్గొన్నారు. సమస్యను పరిష్కరించకుండా ఆందోళనకారులను దిగ్బంధించడం సిగ్గుచేటని సిపిఎం నాయకుడు కందారపు మురళి ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని టీటీడీ అటవీ కార్మికులు గత 25 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం విదితమే. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా అటవీ కార్మికులను పోలీసులు దిగ్బంధించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అటవీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో టీటీడీ వైఫల్యం చెందిందని అన్నారు. ఆందోళనకారులను దిగ్బంధించడం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయటమేనని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన కిరణ్ కు టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అలాగే పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎంకు దుస్సెలవు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో డీసీసీ కార్యదర్శి కృష్ణమోహన్, ఉమాశంకర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు ఉన్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా స్విమ్స్ ద్వితీయ స్నాతకోత్సవ వేడుకలు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ హెగ్డేకు గౌరవ డాక్టరేట్. 344 మంది విద్యార్థులకు డిగ్రీలు, 6 మందికి బంగారు పతకాలు ప్రదానం. శ్రీవారి భక్తుల దాహార్తికి శాశ్వత పరిష్కారం. 100 కోట్ల వ్యయంతో నిర్మించిన పసుపుధార, కుమారధార ప్రాజెక్టులను ప్రారంభించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. నేరాలకు అడ్డగా మారుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీనగర్ కాలనీలో నిండు గర్భిణి హత్య, లక్ష్మీపురంలో సెల్ ఫోన్ దుకాణంలో చోరీ, ఎస్బీఐ కాలనీలో దుండగుల భీభత్సం, ద్విచక్ర వాహనం దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.